ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో ఎద లక్షణాలు మరియు కృత్రిమ గర్భధారణ ఈ అంశంపై మామునూరు పశు వైద్య కళాశాల గైనకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ రామ్సింగ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం పత్తి పంట సాగులో తమ అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు జుక్కల్ గ్రామ రైతు మేకల ఐలయ్య. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దని సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, పశువుల్లో ఎద లక్షణాలు మరియు కృత్రిమ గర్భధారణ ఈ అంశంపై మామునూరు పశు వైద్య కళాశాల గైనకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ రామ్సింగ్ గారితో పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు పశువుల్లో ఎద లక్షణాలు గుర్తించడం ఎలా, ఈ అంశం గురించి వివరించడానికి మామునూర్ వెటర్నరీ కళాశాల పశువుల గైనకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ లకావత్ రామ్ సింగ్ మన స్టూడియోకు వచ్చేశారు. వారిని ఈరోజు మరి ఈ పశువుల్లో ఎద లక్షణాలకు సంబంధించిన విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈ పశువుల్లో ఎద లక్షణాలు గుర్తించడం ఎలా చెప్పండి. పశువుల్లో ఎద లక్షణాలు సాధారణంగా పశువులు 3 వారాలకోసారి ఎదకొస్తూ ఉంటాయి. ఎదకాలం ఆవుల్లో 18 నుంచి 24 గంటలు, అదేవిధంగా గేదెల్లో 24 నుంచి 36 గంటలు ఉంటుంది. ఎదకాలంలోనే పశువులు సంపర్కానికి అవి సిద్ధంగా ఉండి మగ పశువుల్ని దాటవేసడానికి ఆసక్తి చూపుతూ ఉంటాయి, ఆకర్షించుకుంటాయి. ఆవులు సంవత్సరం పొడవునా ఎదకొస్తాయి. గేదెలు కూడా సంవత్సరం పొడవునా ఎదకొచ్చినప్పటికీ వాతావరణ తీవ్రత వల్ల ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా బహిర్గతం కావు. కాబట్టి మన రైతు సోదరులు పశువులు ఎదకు రాలేదని అపోహలో చాలామంది ఉంటారు. ఈ ఎద లక్షణాల రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? దీంట్లో ఈ పశువుల్లో ఎద లక్షణాల రకాలు ఏదైతే మీరు అడిగినట్లుగా 3 రకాలుగా ఉంటుంది. 3 రకాల్లో మనం దాని కనుక విభజించినట్టయితే, రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా మనం చెప్పినట్టయితే, ఎద ప్రారంభ దశ, ఎద మధ్య దశ మరియు చివరి దశ అంటారు. ఈ అన్నీ కూడా ఎలా ఉంటాయనేది నేను మీకు చెప్తాను. ఆవుల్లో నిలకడ లేకుండా తిరుగుతూ, బెదురుతూ, అరుస్తూ ఉంటాయి. ఎక్కువగా తోక పైకి లేపి తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. మానం ఉబ్బి కొద్దిగా ఉంటుంది. స్వచ్ఛమైన తీగలు బయటకు రావడానికి కనిపిస్తూ ఉంటుంది. రైతు సోదరులు ఏదైతే ఆ డిశ్చార్జెస్ని వచ్చే స్రవాలను బట్టే రైతు ఈ మన పశువు ఎదకొచ్చిందని తెలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైతే ఇప్పుడు దశలు అనుకున్నామో ఈ ప్రారంభ దశలో ఎక్కువగా అరవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మంద నుండి విడివిడిగా ఉంటాయి. అదేవిధంగా ప్రథమ దశలో ఉన్నప్పుడు ఈ పశువు కూడా వేరే పశువు మీదకి దాటవేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాయి. అదేవిధంగా మధ్య దశలో అరవడం కొద్దిగా తక్కువగా ఉంటుంది. మందలో కలిసి ఉంటాయి.
ఇతర పశువులు తన మీదికి దాటవేసినా కూడా ఎక్కడికి కదలకుండా నిశ్చలంగా ఒకే ప్లేస్లో ఒకే ప్రదేశంలో ఉండడానికి ఆసక్తి చూపుతూ ఉంటాయి. ఆందోళన ఎక్కువగా సామాన్యంగా ఉంటుంది, కానీ ఇంకా మరీ తక్కువగా ఆందోళన ఉంటుంది మధ్య దశలో. కాబట్టి మనము ఈ టైంలోనే మనం వీర్యదానం చేయించవలసిన అవసరము ఉంటుంది. అదేవిధంగా మన రైతు సోదరులు చివరి దశ ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఏదైతే మనం స్రవాలు చెప్పామో ఆ స్రవాలు ఎండిన ఆకు, ఏదైతే ఎండిన గడ్డి వలె ఉంటుంది, అంటే చీమిడి గానిక ఎల్లో కలర్గా పసుపచ్చు రంగు కలర్లో ఎలా అయితే ఉంటుందో అలాంటి పదార్థం మన మానవుని నుండి వచ్చినట్టయితే అది చివరి దశగా మనం చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి మనకు ఇతర జననేంద్రియ సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా అలాంటి కలర్తో కూడిన స్రావాలు బయటకు వస్తాయి. కాబట్టి అది మనం ముందుగా నిర్ధారించుకున్న తర్వాత ఇది ఎదలక్షణమా లేదా జననేంద్రియాలకు సంబంధించిన ఏమైనా వ్యాధి ఉందా అనేది నిర్ధారణ చేసుకొని మనము తక్షణమే మన సమీప పశు వైద్యం దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకున్న తర్వాత వీర్యధానం, గర్భధారణ, కృత్రిమ గర్భధారణ చేయించుకోవాల్సిన అవసరము రైతు సోదరులకి ఎంతైనా ఉంటుంది. అరుస్తూ పళ్ళు చిగుళ్ళు కనిపించేలా బయటికి చీకులు ఇస్తూ ఉంటాయి. ఏది ఎదలక్షణాలలో గేదెలలో ఈ విధంగా పరిగెత్తుతూ ఉంటాయి. దీంట్లో కూడా గేదెలలో కూడా మానవు ఉబ్బి ఉంటుంది, అదేవిధంగా తెరుచుకొని ఉంటుంది. ఇది కూడా మధ్య దశలోనే ఉన్నప్పుడు ఇతర గేదెలు వీటి మీద దాటడానికి వచ్చినప్పుడు కూడా నిశ్చలంగా ఒకే ప్లేస్లో ఒకే ప్రదేశంలో ఉండడానికి అవి ఎక్కువగా ఆస్కారం చూపుతాయి. మరి గేదెల్లో మూగ ఎద ఎలా ఉంటుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గమనించాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ముఖ్యంగా రైతు సోదరులు ఈరోజు ఈ గేదెలలో మూగేదను ఎలా కనుక్కోవాలని ఇప్పటికీ చాలామంది తెలుసుకోకుండా ఉండే పరిస్థితులలో ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను దీన్ని వివరించి చెప్తాను. గేదెల్లో మూగేద చాలా ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా బహిర్గతం కాకుండా ఉన్నప్పుడు మన రైతు సోదరులు కూడా నా పశువు, నా గేదె ఇంకా ఎదలోకి రాలేదేమో అనుకొని అపోహలోనే సంవత్సరం కాలం అయినా 2 సంవత్సరాలైనా కూడా తన ఎద లక్షణాలు గుర్తించుకోకుండా తన యొక్క పాడి పరిశ్రమ దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అసలు ఎలా ఉంటాయి ఎద లక్షణాలు అని అంటే, ప్రతి నిమిషానికోసారి చొప్పున మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. అదేవిధంగా గేదె మానము తెరిచి చూస్తే లోపలి పార మొత్తము కూడా కొద్దిగా పింక్, అంటే పింక్ కలర్ నుంచి కొద్దిగా రెడ్గా మారి ఉంటుంది. తీగలు తోకకు తాకి మనము చేతితో పట్టుకున్నప్పుడు ఒక బంక వలె మెటీరియల్ మన చేతులు 2 వేళ్ల మధ్యలో కనుక ఇలా అంటే తీగలుగా సాగినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. అదేవిధంగా గేదె వెన్నుముక నుండి తోక మొదటి వరకు చేతితో కనుక గట్టిగా 2 నుంచి 4 సార్లు అదిమితే తోకను మానవు నుండి పక్కకు జరిపి పైకెత్తుతుంది. ఇది ఒక గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎదలో ఉన్న గేదెను వెన్ను తట్టి అదిమితే నడుం వంచి వెన్ను విరుస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక లక్షణం, రైతు సోదరులు గమనించవలసిన విషయం. అదేవిధంగా రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో తీగలు ఎక్కువగా వేస్తాయి. ఆ సమయంలోని పాకలోకి వెళ్తే పశువు లేచి నిలబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. గేదె అరుపు కీచుగా తక్కువ స్థాయిలో ఉంటుంది. తన గొంతులో ఉన్న అరవడము చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అది కూడా ఒక లక్షణం. యజమానిని కొంచెం బెదురుగా చూస్తూ ఉంటుంది, కొద్దిగా మందకోడిగా ఉంటుంది. మూగ ఎదలో సాధారణంగా ఎదకాలం ఎక్కువగా ఉంటుంది. ఆ లక్షణాలను ఎలా గుర్తించాలనేది కూడా వాళ్ళకి ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఒక ఎద తప్పితే రైతు 21 రోజుల పాడి కోల్పోయి ప్రతి ఎదకాలానికి సుమారు 1000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతూ ఉంటుంది రైతు సోదరులకి. కాబట్టి లక్షణాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి, అంటే గమనించాలి. గేదెల్లో మూగేదను గుర్తించుటకు అన్నింటికైనా సులభమైన పద్ధతి, ఏదైతే మొగ దున్నపోతూ ఉంటుందో దాన్ని ఒకసారి ఆ పశువుల ఎమ్మడి తిప్పడం. ఏదైతే ఎదలో ఉంటుందో ఆ పశువు మీదకి ఈ దున్నపోతు ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది, దాటడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం గుర్తించి సమీప డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేసిన తర్వాత మనం వీర్యదానం చేయవలసిన అవసరం ఉంటుంది. టీజర్ బుల్ కొనలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గేదెల్లో లక్షణాలు రాత్రి వేళలో, ఉదయం వేళలో ఎక్కువగా కనపడతాయి. కాబట్టి ఈ పశుపాలకులు పొద్దున సాయంత్రము తరచుగా వాటిని గమనించవలసిన అవసరం ఉంటుంది. 1 నుంచి 2 నిమిషాల వరకు గమనిస్తే గేదె యొక్క బాడీలో, శరీరంలో ఏమన్నా మార్పు ఉందా లేదా అనేది గమనించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి గేదెల్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము శ్రద్ధగా గమనించాలి.
అదేవిధంగా గేదెల్లో సాధారణ ప్రవర్తనలో మార్పును గమనించవలసింది, చూసుకోవాల్సిన అవసరం కూడా మన రైతు సోదరులకి ఉంటుంది. పశువులు మ్యూకస్ తీగలు వేస్తాయి, అంటే స్రవణం ఏదైతే స్రవాలు చెప్పుకున్నామో ఆ తీగలు వేస్తాయి. పాల దిగుబడిలో తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది. అంతకంటే ముందుగా కూడా పాల దిగుబడి ఇచ్చే గేదెలు అయితే ఉన్నాయో అవి కూడా పాల దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఎదకాలం వచ్చినప్పుడు. తరచుగా చూడి పరీక్ష చేయించడం ద్వారా మూగేదను గుర్తించడం సాధ్యమవుతుంది. చూడి పరీక్ష కూడా మనం చూపించవలసిన అవసరం ఉంటుంది, దానివల్ల కూడా సాధ్యం అవుతుంది. ఆహారంలోని కూడా మామూలుగా మనము మెగ్నీషియము, ఖనిజ లవణాలు, కాపరు ఇలాంటి లోపాలు లేకుండా లవణ మిశ్రమం కలిపిన దానాను మనము గేదెకు అందించవలసి ఉంటుంది. అవసరమైతే పచ్చిగడ్డి ఇవన్నీ కూడా సమీకృత దారణను గేదెలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అవి గనక రైతు సోదరులు గనక గమనిస్తే, పాటిస్తే వాళ్ళు మూగేద నుండి శాశ్వతంగా లక్షణాలు తెలుసుకునే విధంగా ఉంటుంది. తెలుసుకోకుండా అట్లా ఏమి ఉండకుండా ఈ విధానాలు పాటిస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మట్టుకు మనం మూగేదను నివారించవచ్చు. ఓకే, మరి ఈ పశువుల్లో సక్రమ పునరుత్పత్తి ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇది కూడా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా పునరుత్పత్తి అనేది అన్ని జీవులలోనే చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం. పశువుల్లో సక్రమ పునరుత్పత్తి ప్రక్రియ జరగాలంటే శ్రేష్టమైన ఆవు పెయ్యలు 15 నుంచి 21 మాసాల వరకు పొర్లి 24 నుంచి 30 మాసాల వయసులో ఈనాలి. అలాగే గేదెలు పడ్డలు కూడా 24 మాసాల వయసులో పొర్లి 34 మాసాల వయసులో ఈనాలి. ఈనిన పశువులు ఈనిన తర్వాత 30 నుంచి 60 రోజుల్లో తిరిగి మళ్ళీ కట్టవలసిన అవసరం ఉంటుంది. ఈతల మధ్య వ్యవధి 12 మాసాలు ఉండాలి. ఈ విధంగా లేనట్టయితే మన పశువుకి సంబంధించింది ఏదో కొద్దిగా వ్యాధిలో కానీ లేదా మనం ఎద లక్షణాలు తెలుసుకునే విధానంలో కానీ మార్పు ఉంది అని అర్థం. ఇది వెంటనే తక్షణమే మన పశు పోషకులు గుర్తించి దీన్ని సక్రమంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సక్రమ పునరుత్పత్తి ప్రక్రియ వల్ల లాభాలేంటి? పునరుత్పత్తి ప్రక్రియ ఏ విధంగా ఉంటే లాభాలు ఉంటాయంటే 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి 6 నుంచి 7 ఈతలు ఈని పశువుల జీవిత కాలంలో ఎక్కువ కాలం పాల దిగుబడి ఉంటుంది. ప్రతి ఏడాదికి ఒకసారి దూడలను పొందే అవకాశం ఉంటుంది. దూడలు పెరిగి పెద్దవై మన రైతు సోదరుల ఇంటి ముందే కామధేనులాగా తయారవుతాయి. పాడి కోసం ప్రతిసారి అత్యధిక వ్యయంతో ఈనిన పశువుల్ని కొనే బాధ కూడా మన దగ్గరకు ఉండదు. యాక్చువల్గా ఏదైతే మనం ఇంటిలో పుట్టినవే మనమే పెంచుకుంటే మళ్ళీ కొనే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈతల మధ్య వ్యవధి తక్కువగా ఉంటున్నందున ఒట్టిపోయే కాలం కూడా తక్కువగా ఉండి మేపుపై ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా పాడి పరిశ్రమ కూడా చాలా లాభదాయకంగా ఆశాజాయకంగా కూడా మన పశు పోషకులకి ఉంటుంది. ఈ కృత్రిమ గర్భోత్పత్తి విధానంలో వీర్యదానం చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? కృత్రిమ గర్భోత్పత్తి విధానము మనం ఎలా చేస్తామంటే -196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచిన ఘనీకృత వీర్యాన్ని ప్రత్యేకంగా రూపొందించిన పరికరంతో మనము ఎదలో ఉన్న పశు గర్భకోశంలోనికి కృత్రిమంగా ప్రవేశపెట్టి చూడి కట్టిస్తాం. ఈ విధానాన్ని కృత్రిమ గర్భోత్పత్తి ప్రక్రియ అని జనరల్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అది ఆ గన్ను ఏదైతే పరికరం అన్నామో అది దాన్ని గన్ను అంటాం. స్టెయిన్లెస్ స్టీల్స్తో కూడిన గన్నుని మనం గర్భకోశంలోనికి ప్రవేశించి ఈ వీర్యదానం చేస్తాం. దీంట్లో కృత్రిమ గర్భధారణ చేయించాల్సిన ఆవు పెయ్య కనీసం 250 కిలోల బరువు, గేదె పడ్డ 300 కిలోల బరువు కనీసంగా ఉండాలి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు సోకిన పశువులకి, గర్భకోశ వ్యాధి ఉన్న పశువులకు వీర్యదానం చేయకూడదు. గర్భధారణ కంటే ముందు పశువుల్ని బెదరనీయకూడదు. చాలా దూరం నుంచి నడిచి వచ్చిన పశువుల్ని కనీసం మన వెటర్నరీ ఆసుపత్రి పశువుల ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా కనీసం 15 నిమిషాల వరకు వాటిని అక్కడే నిలబెట్టి తర్వాత మనము ఈ వీర్యదానం చేయవలసిన అవసరం ఉంటుంది. ఎదలోని పశువు యోని నుండి స్రవించే తీగల్లో చీము మరియు రక్తం ఉంటే వీర్యదానం చేయకూడదు. ఆ స్రవాలలో
చీము మరి రక్తం ఉంటే వీర్యదానం చేయరాదు. పశువులకి కొంత ప్రదేశంలో, కొత్త ప్రదేశంలో అంటే ఇంటి దగ్గరే వీర్యదానం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. యాక్చువల్గా ఈ పశువుని దూరం నుంచి తీసుకురావడము, లేదా ట్రాక్టర్లో తీసుకురావడము, లేదా బండ్లో తీసుకురావడము, తర్వాత చాలా దూరంలో పోవడం వల్ల అవి అలసటకు గురైపోయి దాంట్లో ఉన్న హార్మోన్లు ఏదైతే ఉంటాయో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సమీప పశు పోషకుల దగ్గర వెళ్ళే మనం చేయడానికి ఆసక్తి చూపాలి. అదేవిధంగా కృత్రిమ గర్భవతి చేసే రోజు పాడి పశువులు పితకకూడదు. ఒకవేళ పాలు ఇచ్చేటట్టయితే ఆ రోజు కనుక దాని పాలు నుంచి తీయకుండా ఉండడం మంచిది. ఓకే, చాలా సంతోషం. పశువుల్లో ఎద లక్షణాలు గుర్తించడం ఎలా అనే అంశం గురించి చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని పశు పోషకులకు విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ లక్కావత్ రామ్సింగ్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో ఎద లక్షణాలు మరియు కృత్రిమ గర్భధారణ ఈ అంశంపై మామునూరు పశువైద్య కళాశాల గైనకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ రామ్సింగ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పత్తి పంట సాగులో అనుభవాలు. జుక్కల్ గ్రామ రైతు మేకల ఐలయ్య గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు ఆచార్య జయశంకర్, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో రైతు మేకల ఐలయ్య మనకు అందుబాటులో ఉన్నారు. ఏ ఏ పంటలలో అనుభవం ఉందో తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనను ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి ఐలయ్య గారు. నమస్కారం అండి. మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారం గురించి, ముఖ్యంగా ఈ సంవత్సరం మీ గ్రామంలో వర్షం ఎలా పడింది? వర్షం మామూలుగానే ఉన్నది, ఇంకా కొంచెం వర్షాలు ఎక్కువ లేవు. పత్తికి అనుకూలమైన పంటగా వచ్చింది. ఇప్పుడు వర్షం పడ్డది. ఇప్పుడు సాధారణంగా మీ గ్రామంలో ఏ ఏ రకాలైనటువంటి పంటలను ఈ సంవత్సరం పండిస్తున్నారు మీ గ్రామ రైతులు? మా జూకల్ గ్రామ రైతులు పత్తి పంట, మిర్చి, వరి పంట కూడా పండిస్తారు. కూరగాయలు సాగు కూడా ఉన్నది. ఇప్పుడు మాత్రం పత్తి పంటలో మంచి వర్షం పడ్డది, పత్తికి అనుకూలంగా. ఏ రకమైనటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ భూములు రేగడి భూములు కానీ, చౌక భూములు కానీ, మంచి నేలలే ఉన్నాయి. మంచి సారవంతమైన నేలలే, మంచి బలమైన భూములు. పంట మాత్రం మంచి పత్తి పంట 10 క్వింటాల పైన పండియగలిగేంత ఆస్కారం ఉన్నది, అవకాశం ఉన్నది. అంత పంట కూడా తీసి మేమంతా మంచి దిగుబడితోటి లాస్ లేకుండా మంచి పంటలో దిగుబడి చేస్తాం పత్తికి. ఈ పంటలు పండించడానికి సాగునీటి సౌకర్యాలు ఏమున్నాయి మీ దగ్గర? అంటే చెరువులు కానీ, కుంటలు కానీ, లేదా బోర్బావుల మీదనా, లేక కేవలం వర్షాధారం మీదనే పంటలు పండిస్తున్నారా? మామూలుగా బోర్లు ఉన్నాయి మా విలేజ్లో, బావుల ద్వారా కానీ సాగు, మళ్ళీ డ్రిప్పు బావుల నుండి డ్రిప్పు ద్వారా మంచి సాగు చేస్తాం. పత్తి మామూలుగా బావి నుండి పైపుల ద్వారా కూడా కట్టుకొని పత్తి పండియవచ్చు. పత్తి ఈ మిర్చికి ఏంటంటే మామూలుగా డ్రిప్ ద్వారా కడితే మంచిగా పారి మనకు మామూలుగా నీళ్లు అంది మంచి బాగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీట్గా ఉంటుంది. డ్రిప్ ద్వారా మంచి పంట వస్తుంది. మా ఊర్లో గొర్రెల పెంపకం ఉన్నది. మా ఊర్లో కోళ్ళు పెంపకం కూడా ఉన్నది. కోళ్ళు అంటే నాటుకోళ్ళు పెంచడానికి దేశవాళీ కోళ్ళు పెంచుతారు. వాటికి మంచి దిగుబడి కూడా వస్తుంది. 2 రకాలుగా ఉన్నది. ఒకటి గిరిరాజ కోడని మన వేరే మంచి ఎదుగుదలకు కూడా సాదృశ్యంగా బాగానే తీస్తారు. సరే, మీ గ్రామానికి సంబంధించినటువంటి సమాచారం చెప్పారు. మరి ఇప్పుడు చెప్పండి, మీకు వ్యక్తిగతంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది?
మాకు 1 ఎకరం భూమి ఉన్నది సొంతం, మళ్ళీ కౌలు 1 ఎకరం ఉన్నది. ఈ 2 ఎకరాలు సాగు చేస్తాం పత్తి పంటకు. అంటే మీకు సాధారణంగా ఏ ఏ పంటలు పండించడంలో ఎక్కువగా అనుభవం ఉంది చెప్పండి. నాకు మాత్రం ఈ పత్తి పంటలో అనుభవం బాగా కలిగి ఉంటుంది. ఈ పత్తి అనేది తేలికపాటిగా మనం, ఎందుకంటే మామూలుగా సాధారణంగా 10 రోజులకు ఒకసారి మందు కొట్టినా కానీ నీట్గా ఉంటుంది. మనం దానికి ఏంది పురుగు వచ్చిందా ఏమొచ్చింది చూసుకొని, ఆకు ముడత ఏది చూసుకొని మళ్ళీ ఏ రకమైన మందు కొట్టాలని నాకు మొత్తం అది అవగాహన ఉన్నది. అంటే దీన్ని బట్టి చూస్తే కేవలం పత్తి మీద మీకు ఎక్కువగా అనుభవం ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే ఈ పత్తి కాకుండా ఇంకా ఏమైనా ఇతర పంటల మీద అనుభవం ఉందా? ఇతర పంటల మీద అంటే బుడ్డ శనగ కానీ, మేము బుడ్డ శనగ వేసాము, మంచి దిగుబడి వచ్చింది. మళ్ళీ బెబ్బరేస్తాం, మినుము కూడా కొంచెము మినుము అక్కడక్కడ వేస్తాం, బెబ్బర బాగా వేస్తాం. మళ్ళీ పోతే బుడ్డ శనగ మాత్రం వేస్తే 1 ఎకరము 30 గుంటలు వేస్తే అది మంచి పంట పండింది. అందులో కూడా అవగాహన ఉన్నది. అంటే అపరాల సాగు, అపరాల సాగు అంటే మనకు మా పప్పు దినుసులు మరి, ఎందుకంటే రైతులు పప్పు దినుసులే చేయాలని కూడా గవర్నమెంట్ మాకు అవకాశం ఇస్తుంది. పప్పు దినుసులు పెట్టాలి. ఈ పత్తి కానీ ఈ మిర్చి కానీ పెడితే, ఎందుకంటే బాగా ఆశించకుండా ఈ పప్పు దినుసులు పెడితే మార్కెట్లో బాగా విలువ ఉంటుంది, రైతుకు కూడా బాగుంటుందని కూడా అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నది, ఏ దశలో ఉన్నది ఇది? ఇప్పుడు ఈ పత్తి సాగు 30 రోజుల వరకు మనం ఒకసారి పిండి వేసుకోవాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి మందు కొట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఎరువుల యాజమాన్యాన్ని ఎట్లా చేపట్టారు దీంట్లో, ఈ పత్తిలో చెప్పండి. పత్తి మామూలుగా పొడి దుక్కిలను వేసుకోవచ్చు. గింజలను నాటుకున్న వెంటనే మన వర్షం పడుతోటే అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత మనం మామూలుగా చూసుకొని మళ్ళీ మంచిగా మొలిసిందనుకో ఏం లేదు, ఇబ్బంది లేదు. మళ్ళీ తర్వాత మొలకపోతే పోగుండలు వేసేసి మళ్ళీ కొంచెం పెట్టాలి. మళ్ళీ పోగుండలు అంటే కొంచెం మళ్ళీ వెనుక గింజలు పెట్టాలి. వాటికి అంటే మొలవని చోట్ల పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ఓకే అవుతుంది. మొలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఒక టాంకీ నుండి 40 ml మోనోకోటోపాస్, ఒక అస్టాప్, ఒక చెంచాడు వేసి మళ్ళీ ఒకసారి పిచికారి చేయాలి. చేసిన తర్వాత దాన్ని నీట్గా అవుతుంది అన్నట్టుగా, నీట్గా వచ్చేసి నీట్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత వేరే తీసుకోవాలి. మళ్ళీ కొంచెము ఎంత ఒక నెల తర్వాత పురుగు మందు తీసుకోవాలి. పురుగు మందు ఏంది, మన క్లోరోపైపాస్ను మళ్ళీ తర్వాత మన సాప్ కలిపి కొట్టాలి. మళ్ళీ తర్వాత మధ్యలో స్టేజ్లో మళ్ళీ పూత దశలో అంత 2 నెలల వరకు 60 రోజుల వరకు పూత దశకు వచ్చేస్తుంది. పూత దశకు వచ్చేసినాక మళ్ళీ ఆస్పేటు లేకపోతే ఉలాల నైట్రోజన్ ఇది కలిపి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసిన తర్వాత అప్పుడు అనేది మన క్రాప్కి వచ్చేస్తుంది. మంచి క్రాప్కి వచ్చేసిన వాళ్ళే మంచి, మనం క్రాప్ మీద ఏది ఆశిస్తుంది పురుగు అనేది దాన్ని మళ్ళీ చూసి మళ్ళీ ఏది కొడితే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ముడత రాకుండా ఉంటుంది. అది అన్నీ చూసుకొని మళ్ళీ ఒకసారి పిచికారీ చేయాలి. పిచికారీ చేసినాక లాస్ట్ దశలో మళ్ళీ లేత మంది కొట్టాలి. మోనోను అస్టాప్ మళ్ళీ కొట్టాలి. మళ్ళీ కొట్టిన తర్వాత అప్పుడు క్రాప్ వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. 90 రోజులకు మనకు పత్తి చేతికి వస్తుంది. అంటే ఎన్ని నెలల పంట ఇది సాధారణంగా? 3 నెలల పంట పత్తి సాగు. 3 నెలల పంట. ఈ 3 నెలల్లో మనం మంచి మందులు కొట్టుకోవాలి. టైంకు కొట్టుకున్న తర్వాత మంచి దిగుబడి వస్తుంది. నేను మాత్రం పండించే పత్తిలో మా పంట చేల్లో మా ఊర్లో 10 క్వింటాలు ఎకరాన 10-12 క్వింటాలు వచ్చేస్తుంది పత్తి ఎన్నడూ లాస్ చేయదు అది. కాకపోతే ఏంటంటే కొంతమంది అశ్రద్ధ చేయడం వలన ఇది అయింది, నాకు కొంచెం చీడపీడలు బట్టి కొంచెం నాకు దిగుబడి తక్కువ వచ్చింది
అనే ఉదాహరణకు చెప్తారు. కానీ పత్తిలో మంచి మనం శ్రద్ధ పెట్టి దాన్ని చూసుకుంటే మంచి దిగుబడి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఏమైనా మరి రోగాలు ఏమైనా సోకినాయా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో? ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పురుగు వచ్చేసి మిడత ఉంటుంది అన్నాడు. మిడత కొరుకుతుంది. అది మొలక 2 ఆకుల మీద ఉండగానే దాన్ని కొరికేస్తుంది. కొరికేయగానే దానికి ఏం చేయాలి, దానికి మళ్ళీ మోనోకోటపాసు అష్టాపు కలిపి పిచికారి చేయాలి. అది కొరికేస్తుంది. ఇప్పటికి కొరికేస్తుంది కాబట్టి అది కొట్టాము. ఇప్పుడు కొంచెం ఒకసారి మందు కొట్టిన తర్వాత అప్పుడు దానికి ఆగే అవకాశం ఉంటుంది. ఇక అది వచ్చి ముట్టుకోదు. ఇక మొక్కను అనేది మనం ఖరాబ్ చేయకుండా ఆ ఆకులను అనేది కొరికేది. అది ఓకే. మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీటి యాజమాన్యం ఎట్లా చేపట్టాలి? అంటే నీళ్లు ఎన్ని రోజులకు ఒక్కసారి ఇవ్వాలి? ఒక్కొక్కసారి వర్షాలు పడకపోవచ్చు. మరి ఎట్లా పరిస్థితి? వర్షాధారణ లేని వేళల ఒక నెల రోజుల వరకు అంటే 20 రోజులకు ఒక్క తడి కట్టవచ్చు. మళ్ళీ తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ ఒక్క తడి ఒక 30 రోజులకు కట్టాలి. అంతే, 2 తళ్ళు కడితే సరిపోతుంది. మళ్ళీ కొంచెం ఈ 3 నెలల్లో కలిపి 2 సార్లు 3 సార్లు కడితే సరిపోతుంది. 3 సార్లు కడితే సరిపోతుంది నీళ్ళు. అంతే, మనకు పంట చేతికి వస్తుంది. ఇక ఈ పంట నుండే స్టార్టింగ్ అంటే అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం దాన్ని. మళ్ళీ ఇప్పుడు పత్తి అనేది జూన్ 10-20 లోపల పెట్టేయాలి. పత్తి పెట్టేశాం. అయితే మళ్ళీ ఇప్పుడు ఇది అప్పడాల సాగు ఇప్పుడు మనకు బుడ్డ శనగ కానీ బెబ్బర కానీ వేసుకునేది ఎప్పుడంటే అక్టోబర్లో వేయాలి. అక్టోబర్ ఇది కంప్లీట్ చేసి అక్టోబర్లో మనం మళ్ళీ దాన్ని వేరే వేసుకోవాలి. ఇది కాకుండా దాన్ని వేరే మళ్ళా పక్కన వేసుకోవాలి. ఇది ఇప్పుడే చేతికి రాదు. కాకపోతే మనం అప్పడాల సాగు వేరే భూమి తీసుకొని వేసేయాలి. అది ఓకే. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు మీరు? లాభం అంటే ఇక లాస్ట్కు మనం వర్షాలు మంచిగుండి కాలం మంచిగా అయితే ఓకే లాభదాయకమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్ష సూచన తక్కువగా ఉంటే కొంచెం నష్టమే అవకాశం ఉంటుంది. అది పత్తి పంటలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేకల ఐలయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు పత్తి పంట సాగులో అనుభవాలు జుక్కల్ గ్రామ రైతు మేకల ఐలయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.